హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనకి చెప్పిన వాగ్దానాలు చేసిన సూపర్ 6 హామీలు ఇప్పటి వరకు ఏది నెరవేర్చాల ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఇంకా దారుణమైన విషయాన్ని మీకు చెప్పాలని చూస్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాకముందు సంక్రాంతి కల్లా రోడ్లన్నీ అబ్బా తలతలలాడిపోతే తార్ రోడ్డులు, కాంక్రీట్ రోడ్లు సంక్రాంతి లోపు చింపేస్తామన్నారు. చివరికి రోడ్లన్నీ చిరిగిపోయే ఉన్నాయి. ఎక్కడ ఇల్లు చింపింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. నిజం చెప్పాలంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలోకి వెళ్ళి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి నేను రోడ్లు వేపిస్తానమ్మా అని ఓ ప్రగల్భాలు పలికి వీరాలు పలికి నేను ఈసారి మాటలు చెప్పి వెళ్ళను, రోడ్లు వేసిన తర్వాతనే వస్తానని వెళ్ళాడు. చివరికి ఆ రోడ్లన్నీ చూస్తే వేసిన తర్వాత చేతులకు అప్పడాలు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. అంత అద్భుతంగా రోడ్లు వేశారు. చూసారా వీడియో? చూసారా? చూడకపోతే వెతికిస్తా, చూడండి ఒకసారి. రహదారి అనేది లేదు, చిన్న హవ మాత్రమే ఉండేది. అటు సైడు గునుపూర్ కానీ, శ్రీకాకుళం కానీ, బాముని కానీ, లేకపోతే మనేం కానీ వెళ్ళాలంటే మాకు రోడ్ మా రోడ్ ఎంత, ఎన్ని టన్నులు, 6 టన్నుల లారీ ఎన్ని లోడ్లు మట్టేసింది ఈ రోజుకి, అలాగే ఉంది ఆ రోడ్డు. అంత అద్భుతమైన రోడ్లు వేస్తారు. మరి ఇప్పుడైతే కారులో వెళ్తుంటే ఒక రోడ్డు ఉంది భయ్యా, అబ్బా ఆ రోడ్డును చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పైన మాట్లాడుతుంటే అద్భుతంగా ఉందమ్మా విజువల్స్. ఒకసారి చూడండి. గుంతలు పడ్డ రోడ్లో చేపలు పట్టారు, ఈతలు కొట్టారని. మరి ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ కాదు సార్, పెద్ద సముద్రాలు ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి చూడండి. మంత్రికి ఆదేశాలు ఇచ్చా, జనవరి మనం అందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్. కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్ తయారు చేశారు. చూసారు కదా? మనం ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి మనమే ఉచ్చగుంతలో చేపలు పట్టే రకాలు కదా ఆర్పి గాడ్ లాగా. వాడైతే అక్కడ చేపలు పట్టుకునేవాడు. సో సార్, మీరేదో చేపలు అన్నారు, ఈతలు అన్నారు, అవన్నీ మేము ఈ మురుగు నీళ్ళలో కొట్టలేమే. కానీ మీ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే కొట్టించండి. ముఖ్యంగా ఆ రోడ్లు బాగు చేస్తానని ఏదో మాట ఇచ్చినట్టున్నారు కదా, చేయగలరా లేదా? చేత కాకపోయినా పర్లేదు, చెప్పండి. మీకు అలవాటే కదా. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, మీకు ఎన్నో హామీలు ఇచ్చాను. ఇది గత 35 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నటువంటి కాన్స్టెంట్ స్టేట్మెంట్ కదా. మళ్ళీ చేసేయండి, ఏమవుతుంది? రోడ్లు వేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. 1,54,000 కోట్లు అప్పు చేసి అమరావతికి పెడుతున్నా. చెప్పండి సార్, ఇట్టండి మేము వింటాం. మేము వినటానికి ఉన్నాగా. ఎరుపప్పలు పూలు పెట్టుకుని చెవులో మీరు చెప్పండి, మేము వింటాం. రోడ్లు వేస్తారంటే ఇల్లు ఎక్కడరా? బుద్ధుందా? రోడ్లు ఎక్కడ వేసండి మీకు? ఒక రోడ్డు అన్నా చూపించండి, ఒక్క రోడ్డు అన్నా. ఏమైనా పాత రోడ్లు వేసినవి తీసుకెళ్ళి అక్కడే ఫోటోలు తీసి ప్యాచ్ వర్క్ చేసి రోడ్డు వేసామని చెప్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రోడ్డుల యొక్క దుస్థితి. ఏ సార్, చేపలు పట్టాలా, ఈతలు కొట్టాలా, లేకపోతే జాగ్రత్త సార్, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. మీరు అటు వెళ్తే అసలే వయసు పెద్దదైపోయింది. గబక్కన దిగేటప్పుడు నడవలేక పడిపోతే నవ్వుతారు ప్రజలు. అలా పడకూడదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.